అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ జనసేనలో మా వర్గాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటున్నాం అన్నాను. కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారండి, మన పార్టీ ఇలాగైపోతుంది, పార్టీని ఆయన గెలిపించడానికి వచ్చాడు, ఆ జనసేన వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు. ఎవరైనా తెలుగుదేశం పార్టీని గెలిపించేది? ఎవరో తెలుగుదేశం గెలిపించేది? దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల ఎండనక కొండనక తిరిగి తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త జోష్ తీసుకొచ్చింది నారా లోకేష్ గారు. ఆ చివరి నుంచి చివరి దాకా నడిచాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో దాడులు, ఎన్నో హత్య ప్రయత్నాలు తట్టుకుని ధైర్యంగా కింగ్లో తిరిగాడు అతను. ఆ తిరిగిన వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి నూతన ఉచ్ఛేదం తీసుకొచ్చాడు. ఇదేం కర్మని కానీ బాధుడేని కానీ 74 సంవత్సరాల పెద్ద ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నా సరే, ఆయన చుట్టూరు ఉన్న సెక్యూరిటీ తలల బద్దలవుతున్నా సరే, రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్తేజం ఉత్సాహం నింపితే తెలుగుదేశం పార్టీని ఇంకోళ్ళు ఎవరు వచ్చి నెగ్గుతున్నారా? చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా మీకు? ఎప్పుడు ఇంటి బయటికి రా నా తల్లి భువనేశ్వరమ్మ, ఆవిడ కూడా న్యాయం గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరింటికి తిరిగి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి అండగా నిలబడి పార్టీకి ఈ రోజున ఈ స్థాయి ఆదరణ తీసుకొస్తే ఎవరో వచ్చి వ్యాన్ మీద నుంచునో 4 మాటలు మాట్లాడితే వాళ్ళు నెగ్గుతున్నారా తెలుగుదేశం పార్టీ? అలా బుద్ధి ఉందా లేదా మీకు? ఆ సిగ్గుందా లేదా అలాంటి మాటలు మాట్లాడడానికి? పార్టీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులైంది, నాకే బాధ వస్తుంది. కష్టపడిన వాళ్ళు ఏమో మూలక నెట్టేస్తున్నారు, షో ఆఫ్ చేస్తే వాళ్ళు పార్టీని నెగ్గించారా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు?